కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ వృక్షం నేలకూడింది. హవాన్పేట వెంకట నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో 200 ఏళ్ల చరిత్ర కలిగిన రావి వృక్షం కొమ్మలు ఒక్కసారిగా విరిగిపోయాయి. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. విరిగిన కొమ్మలు విద్యుత్ తీగలపై పడడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టు కొమ్మలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిమ్మకి నీరెత్తినట్లుగా డబ్బులు దోచుకుంటారు, మనీ దోచుకుంటున్నారు, వెళ్తున్నారు. కానీ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఆదోనిలో ఉందా? ఈ గుడిలో ఉందా? దీనికి చెప్పించుకుంటారు, వెళ్ళిపోయేస్తారు. ఇదేనా హిందుత్వం అంటే? ఇదేనా హిందూ ధర్మం అంటే? ఇదేనా హిందూ దేవాలయాలను కాపాడేది? ఒక హిందువు పరిపాలిస్తున్నాడు, అయినప్పటికీ కూడా మా వెంకట నరసింహ గుడికి దిక్కు దివానం రెండు లేదు. ఒక హిందూ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇక్కడ హిందువులే ఎక్కువ శాతం ఉన్నారు. మేము ఉన్నా కూడా మా గుళ్ళకి దిక్కు దివానం లేదు. నైవేద్యం పెట్టడానికి కూడా దిక్కు దివానం లేకుండా అయిపోయింది. చరిత్ర గలది ఇది వెంకట నరసప్ప గుడి. ఏమి దీనికి సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి, అయినప్పటికీ మెయింటెనెన్స్ అనేది లేదు. భక్తులకి రావడానికి పోవడానికి కూడా ఇబ్బందులే. అయినప్పటికీ కూడా చాలా ఇది ఎమ్మెల్యే గారికి చెప్పినాం, మాజీ ఎమ్మెల్యేలకు చెప్పినాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి చెప్తానే ఉన్నాము. ఈ పెద్ద పెద్ద కొమ్మల్లో లోపలంతా పుచ్చి పట్టిపోయినాయా, కొంచెం పెద్ద కొమ్మలు తీపించండి అంటే ఆ వైర్లకి మెయిన్ వైర్లు ఏవైతే ఉన్నాయో ఆ వైర్లకి చిన్న చిన్న కొమ్మలు వెళ్ళిపోతున్నారు. ఏమైనా చెప్తే బడ్జెట్ 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 అంటాడు. మా వీధిలో ఉండే వాళ్ళందరం ఇంటికి 500-1000 రూపాయలాగా ఇస్తామని కూడా చెప్పినాము. అయినా కూడా ఏ ఒక్క అధికారి స్పందించడం లేదు. ఈ చెవులో వింటారు, ఈ చెవులో వదిలేస్తున్నారు తప్ప ఈ సమస్యకి పరిష్కారం చూపడం లేదు.